హలో అండి, వెల్కమ్ టు టేస్టీ ట్రైల్స్ బై సంతు. ఎప్పుడూ ఒకే విధంగా మైదా పిండితో కాకుండా ఇలా హెల్తీగా గోధుమ పిండితో పరోటాలను పొరలు పొరలుగా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను చేసుకున్న దానికి 6 పరోటాల వరకు వచ్చాయి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార, కొద్దిగా బేకింగ్ సోడా, 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి. ఇలా పాలను వేసి కలపడం వల్ల పరోటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మెత్తగా పొరలు పొరలుగా వస్తుంది. వీటన్నిటినీ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ జాగ్రత్తగా మెత్తగా కాకుండా మరియు గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకునేటప్పుడు బాగా బీట్ చేసుకుంటూ కలపాలి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమీ ఉండకూడదు, లేకపోతే పరోటా అనేది పొరలు పొరలుగా రాదు. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని దాని మీద మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత ఇలా పిండి మెత్తగా అయిపోతుంది. ఇలా ఉంటే పరోటాలు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. దీన్ని బాగా మెత్తగా ఒత్తుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. అప్పుడు పరోటాలు అనేవి పొరలు పొరలుగా వస్తాయి, లేకపోతే సరిగా రావు. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీ ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దను తీసుకొని చపాతీ కర్రతో ఎంత వీలైతే అంత సన్నగా రుద్దుకోవాలి. ఇవి రుద్దుకునేటప్పుడు కొద్ది కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుంటూ రుద్దుకోవాలి. అప్పుడు అవి అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి. ఇలా రెండు వైపులా గోధుమ పిండిని చల్లుకుంటూ వీలైనంత సన్నగా రుద్దుకోవాలి. ఈ పిండి అంతా పలుచగా అయిన తరువాత ఒక కత్తి తీసుకొని దీనిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పరోటా మొత్తాన్ని కట్ చేసుకున్న తరువాత కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ పొరలు అన్నింటినీ ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ మొత్తం మడుచుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఈ విధంగా చుట్టిన తరువాత దీనిని మళ్ళీ ఒక చపాతీలాగా చేసుకొని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా ఒత్తుకుంటూ మామూలు మీడియం సైజ్ పరోటా లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇంత మందంగా ఒత్తుకుంటే చాలు, పరోటాలు చక్కగా వస్తాయి. ఇలా మిగిలిన పిండి ముద్దలను కూడా సేమ్ ఇందాక చెప్పినట్టుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని పరోటాలను చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక్కొక్క పరోటాను వేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ లో ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. ఈ పరోటాలను లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలండి, లేకపోతే లోపల సరిగా కుక్ అవ్వక పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పరోటాలన్నిటినీ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత రెండు పరోటాలను చొప్పున తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పరోటాలు అనేది పొరలు పొరలుగా వస్తుంది. ఈ పరోటాలు ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా చాలా బాగుంటాయి. అదేవిధంగా వెజ్ కర్రీలలో మసాలా వంకాయ మరియు ఆలూ కుర్మాతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.